వెల్కమ్ టు ప్రీమియం క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ఎలిగెంట్ పేర్ ఆఫ్ రెడ్ బ్యాంగిల్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ గ్లాస్ బ్యాంగిల్స్. నేను 2/4 సైజ్ బ్యాంగిల్స్ యూస్ చేస్తున్నాను. B7000 గ్లూ, OHP షీట్, 4 mm రౌండ్ కుందన్స్, 3 mm రౌండ్ కుందన్స్, గ్లూ పెన్, గ్లూ డాట్స్ అండ్ సిజర్స్. మనకి బ్యాంగిల్స్ ఒక 2 బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్లోనే ప్రిపేర్ అయిపోతాయి. మనం ఒక 2 అవర్స్కి ఎట్టి కూర్చుంటే కంప్లీట్ చేసేయచ్చు. OHP షీట్ని ఒక పెద్ద బ్యాటరీ సైజ్లో సర్కిల్ గీసేసుకొని దాన్ని సిజర్స్తో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటరీ పైన జస్ట్ అట్లా స్టిక్ చేసుకుంటే మీకు ఒక బేస్లా ఫామ్ అవుతుంది. దానిపైన B7000 గ్లూని అప్లై చేసుకొని 3 mm రౌండ్ కుందన్స్ని సర్క్యులర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. మనం అంచుల్లో స్టిక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ మన ప్యాచ్కి. ఇది స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత సెకండ్ లేయర్ అప్లై చేసుకోవాలి. సెకండ్ లేయర్కి వచ్చేసి మనకి 8 3 mm రౌండ్ కుందన్స్ పడతాయి. ఆ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసుకొని 4 mm రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. లేదంటే మనకి షేప్ అనేది నీట్గా ఉండదు, కదిలిపోతాయి. మనం గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కాబట్టి B7000 గ్లూని అప్లై చేసుకొని 45 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్తో వ్రాప్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. కంప్లీట్గా డ్రై అయిన ప్యాచెస్ని ఇట్లాగా ఒకసారి టార్చ్ కానీ మ్యాచ్ స్టిక్స్ కానీ హెల్ప్తో మనం ఒకసారి కార్నర్స్లో జస్ట్ అట్లా హీట్ చూపిస్తే కార్నర్స్ కొంచెం స్ట్రింక్ అవుతాయి. అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అంటే బయట పర్చేస్ చేసిన బ్యాంగిల్స్ లుక్ వస్తుంది అన్నమాట. ఇట్లా చూపించిన తర్వాత మనం ప్యాచెస్ అన్నీ ఒకసారి కౌంట్ చేసి పెట్టుకుందాము. మనం 2/4 సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కాబట్టి ఈచ్ బ్యాంగిల్కి 16 ప్యాచెస్ పడతాయి. సో 2 బ్యాంగిల్స్కి 32 ప్యాచెస్. మీరు 2 6 బ్యాంగిల్స్ తీసుకుంటే మీకు అరౌండ్ 36 to 38 ప్యాచెస్ కావాల్సి వస్తాయి. ఇంకా తర్వాత ఏమీ లేదు. బ్యాంగిల్స్ పైన B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ ప్యాచెస్ని మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత 24 to 48 అవర్స్ మీరు వాటిని అసలు కదిలించకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇఫ్ నాట్ మీరు అలిగేటర్ క్లిప్స్ని కనుక వాటిపైన పెట్టేసి ఉంచితే మీకు ఇంకా చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఫినిషింగ్. మీరు ఈ బ్యాంగిల్స్ని శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి మీరు ఎట్లా పేర్ చేసినా కూడా మీకు ప్రీమియం లుక్ ఇస్తాయి ఈ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ని మనం సింగిల్గా పేర్ చేయొచ్చు, లేదు 2 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. మధ్యలో రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ గోల్డ్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ యూస్ చేయొచ్చు. మీరు ఎట్లా పేరప్ చేసినా మీ లుక్ని కంప్లీట్ చేస్తాయి ఈ బ్యాంగిల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ till now. This means a lot to me. Please like and subscribe.